హలో అందరికీ జై భీమ్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అత్యంత కీలకమైనటువంటి నియోజకవర్గం, సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గం దర్శి గురించి కూడా మనందరికీ తెలుసు. గతంలో చాలా వీడియోలు చేశాం. అయితే ఇటీవల కాలంలో దర్శిలో ఎమ్మెల్యేగా అంటే వైఎస్ఆర్సీపీ గెలిచినటువంటి 11 ఎమ్మెల్యేల్లో దర్శి ఒకటి. అయితే ప్రకాశం జిల్లాలో 2 వైఎస్ఆర్సీపీ సీట్లు గెలిచినాయి అని చెప్పుకోవచ్చు. అందులో మొదటి దర్శి, రెండోది ఎర్రగొండపాలెం. దర్శిలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు గెలిచారు. ఈయన ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీకి ప్రధాన నాయకుడిగా, కెప్టెన్గా అంటే ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై ఆయన జిల్లా పెత్తనం తీసుకున్నారు. ఈయనకు సపోర్టుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎంపీ స్థానంలో ఉన్నారు, అంటే ఎంపీ ఇన్ఛార్జిగా. సో ఇది ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఇక్కడ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఇలాకాలో ఒక కొత్త వ్యక్తి వచ్చిందన్న విషయం అందరికీ తెలుసు. ఒక మహిళ చైతన్యవంతురాలని చెప్పవచ్చు, గొట్టిపాటి లక్ష్మి గారు. ఇక్కడ వీళ్ళిద్దరికి ప్రోటోకాల్ సమస్య వస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కదానికి ప్రభుత్వం అధికారంలో, కూటమి ప్రభుత్వం ఉంది కనుక ఇన్ఛార్జిని ప్రతిదానికి ప్రోటోకాల్కి తీసుకుపోవడం వల్ల నిజంగా గెలిచినటువంటి ఎమ్మెల్యేని పిలిచే పరిస్థితులు లేవు, ఆయన బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. జిల్లాకి ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు కావచ్చు, కానీ స్థానికంగా మాత్రం ప్రోటోకాల్ నడవట్లేదు. సో దీనివల్ల ఎమ్మెల్యే గారు ఇటీవల కొన్ని విషయాల్లో ఇబ్బంది పడ్డారు, బాధపడ్డారు. కొన్ని సందర్భాల్లో సీరియస్ అయి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద ఏంటంటే దర్శి నియోజకవర్గంలో ప్రోటోకాల్ సమస్య అనేది బాగా బయలుదేరింది. ఇక్కడ ఏంటంటే అన్ని కార్యక్రమాలకి, అన్ని విషయాలకి, ప్రభుత్వ పథకాలకు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, ప్రజలకు సంబంధించి కావచ్చు, అన్నీ కూడా గొట్టిపాటి లక్ష్మి గారే చూస్తున్నారు. కారణం ఏంటంటే పైన అధికారం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉంది కనుక పక్కనే అద్దంకి నియోజకవర్గంలో వాళ్ళ చిన్నాన్నగారు అయినటువంటి విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు ఉన్నారు కనుక అక్కడ ఆమె హవా సాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద మాత్రం వీళ్ళిద్దరికి ప్రోటోకాల్ సమస్య అయితే బాగా తలెత్తింది. లక్ష్మి గారు మాత్రం తగ్గేది లేదు అంటున్నారు. అయితే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా తగ్గేది లేదు, ప్రోటోకాల్ లేనంత మాత్రాన జిల్లా వ్యాప్తంగా నేను అధ్యక్షుడిని, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మా కార్యక్రమాలు మేము చేసుకుంటాం అంటూ సాగిపోతూ ఉన్నారు. సో ఇది దర్శి పరిస్థితి. మొత్తానికి మాత్రం దర్శిలో కూటమి పైచేయిగా నడుస్తుందని చెప్పుకోవచ్చు.